నాది 6th లాగండి. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్లేస్ వచ్చేసి ఇస్మాయిల్ ఖాన్ పేట. అమ్మవారిని చూపిస్తున్నాను. ఆన్ ది వేలో శని దేవుడు ఉన్నారనమాట. చూస్తున్నారు కదండి, ప్రపంచంలోనే ఏకశిలా విగ్రహము 20 అడుగులు ఉన్నది. మీకు చూపిస్తున్నాను ఇప్పుడు. చూడండి, ఎంట్రన్స్లోనే రాగి చెట్టు ఎంత పెద్దగా ఉంది చూడండి. మాన్ లాగా ఎన్ని సంవత్సరాల్లో తెలియదు. చూడండి ఎంత పెద్దగా ఉందో. చూసారు కదా, చాలా బాగుంది కదా. చూడండి, ఎదురు స్వామి మొక్కండి అందరూ. శనిదేవుడు, శని దేవుడు చూస్తున్నారు కదండి. ఇక్కడ దీపం అండి, ఇక్కడ వెలిగించే దీపం, నూనె పోసి వెలిగియాలి ఇక్కడ. అదిగోండి విగ్రహం చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో విగ్రహాన్ని. చుట్టుపక్కల చూడండి ఎంత గ్రీనరీ ఎట్లా ఉందో, చాలా బాగుంది కదా. చుట్టుపక్కల చెట్లు ఎంత ఎంత హ్యాపీగా, ఎంత ప్రశాంతంగా ఉందో చుట్టుపక్కల కదా. 20 అడుగుల పొడవులో ప్రపంచంలోనే అతి పెద్ద శిలా విగ్రహము, ఏకశిలా విగ్రహము. ఇక్కడ హోమాలు చేస్తారు దేవుడికి, శనిదేవుడికి. ఇది వచ్చేసి మూల విగ్రహం అండి. పునాది తవ్వుతుండగా పునాది లోపల వచ్చింది మెయిన్ మూల విగ్రహము. ఈ గుడిని కట్టించిన అతను ఠాకూర్ సూర్యప్రతాప్ సింగ్. ఈయన కట్టించిన అతను. ఈ లోపల గుడికి వెళ్ళేటప్పుడు షాపులు అండి ఇవన్నీ చూస్తున్నారు కదా. ఇక్కడ షాపులు ఇవన్నీ. ఇక్కడ స్టార్టింగ్లోనే అమ్మవారికి సంబంధించినట్టు కొబ్బరికాయలు, దారాలు, బండి పూజ చేస్తే గిన బండికి సంబంధించినవన్నీ ఇక్కడ ఉన్నాయండి. ఇది కోట చూస్తున్నారు కండి. కోట లోపల అమ్మవారు ఉంటారు. ఎక్కడ ఇట్లాగా ఉండదు అమ్మవారు, కోట లోపల ఉండడం. చూస్తున్నారుగా కోట. ఇది ఎంట్రన్స్ అండి. కోట ఎంట్రన్స్ లోపలికి వెళ్తున్నాం మనం. అమ్మవారు చూస్తున్నారు కదా, ఇది కోట. శ్రీ దుర్గా భవాని అమ్మవారు చూస్తున్నారు కదా. ఇది లోపల. ఇది ఇట్లా పోతే కోట లోపలికి వెళ్తే అయినా ఇటు పక్కన చిన్న గూడు లాగా ఉంది. ఇక్కడ కూడా చిన్న షెల్ఫ్ లాగా చూస్తున్నారు కదా, చిన్న ఇది ఉంది. కానీ ఇక్కడ ఏముందో తెలీదు. అన్నీ పాతకాలం కాబట్టి కూలిపోయినాయండి. ఇట్లా మళ్ళీ ఇక్కడ వచ్చేసి మెట్లు ఉన్నాయి. ఇక్కడ చిన్న మెట్లు ఉన్నాయి. అమ్మవారు కోట చూడండి, ఎక్కుదాం చూడండి మనం. మెట్లు, కోట పైకి ఎక్కడానికి మెట్లు చూస్తున్నారుగా. మెట్లు ఎట్లున్నాయో ఇదిగోండి మెట్లు. కోటకి ఎక్కడానికి మెట్లు ఇవి. ఇదిగోండి కోట మీదకి ఎక్కినాము మెట్ల ద్వారా. అమ్మవారిది కనిపిస్తుందండి గోపురం. ఇప్పుడు మనం కిందికి దిగుతున్నాము. చూస్తున్నారు కదా, ఇక మెట్ల ద్వారా కిందికి దిగుతున్నాం. చూడండి ఎట్లున్నాయి మెట్లు, ఎట్లున్నాయి చూడండి. చూపిస్తాను. ఇదిగోండి మెట్లు. ఇప్పుడు మనం మెయిన్ గుడిలోకి వచ్చినాము. ఇదిగోండి మెయిన్ గుడి, అమ్మవారిది మెయిన్ గుడి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారా గజస్తంభం. ఇక్కడ వచ్చేసి గజస్తంభం. చూస్తున్నారు కదా గజస్తంభం. అమ్మ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చక్రం ఉన్నది, శ్రీచక్రం. ఇక్కడ పూజ, కుంకుమ పూజ అట్లా చేసేవాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ కుంకుమ అర్చన అట్లా చేసేవాళ్ళు శ్రీచక్రం మీద చేస్తారు. ఇక్కడ అమ్మవారి విగ్రహము.
ఉత్సవ విగ్రహము అమ్మవారిది. ఇక్కడ చిన్న ఉయ్యాలలో ఉన్నారు చూడండి దేవుడు. ఇక్కడ కూడా అమ్మవారే, చూస్తున్నారు కదా అమ్మవారు ఇక్కడ. ఇప్పుడు మనము మెయిన్ గర్భగుడిలోకి వచ్చినాము. ఈ అమ్మవారి విగ్రహము వచ్చేసి 11.5 ఫీట్ల ఎత్తుతో ఏకశిలా విగ్రహము. అష్టభుజ సింహవాహిని శ్రీ దుర్గా భవానీ అమ్మవారు. ఇప్పుడు మనము ఆలయ ధర్మాధికారితో మాట్లాడదాము పదండి. ఈ గుడి గురించి మనము తెలుసుకుందాం. జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి భగవానికి జయ. జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి భగవానికి జయ. సద్గురు మదనానంద సరస్వతీ స్వామి భగవానికి జయ. చెప్పండి. మన తెలంగాణ రాష్ట్రంలో ఒక అపూర్వమైనటువంటి యొక్క మహాక్షేత్రం ఉన్నది. అది పూర్వము ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందింది. ఇప్పుడు సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి మండలంలో, సంగారెడ్డికి అత్యంత సమీపంలో ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్ పేటగా ఉన్నటువంటి గ్రామంలో ఉత్తర దిశలో 23 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏకశిల 11.5 ఫీట్ల ఎత్తుతో నీలశిలా విగ్రహం, అష్టభుజ సింహవాహిని శ్రీ దుర్గా భవాని అమ్మవారు సుప్రతిష్ఠితురాలైంది. ఇక్కడ మొట్టమొదట ఈ సంకల్పం బసవ కళ్యాణ్ శ్రీ సదానందాశ్రమ పీఠాధీశ్వరులు పరమహంస పరివ్రాజకాచార్య వర్యులు శ్రీ 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 మదనానంద సరస్వతి స్వామివారి యొక్క సంకల్పంతో ఆ జగన్మాత వారి ముఖం కమలం నుండి ఆ అమ్మ చెప్పినట్టుగా ఇక్కడ ఈ స్థలంలో 7 ప్రాకారాలతో శక్త్యాలయము, దుర్గాభవాని ఆలయం నిర్మాణం అవుతుంది. ఇది అమ్మవారి సంకల్పం అనేటువంటి ఒక అంశంతో ఇది ఆవిర్భావాన్ని పొందడం జరిగింది. అదే క్రమంలో ఈ 7 ప్రాకారాలనేవి మన భారతదేశంలో తమిళనాడులో శ్రీరంగంలో రంగనాథస్వామి దేవాలయం ఉంది. చాలా విస్తృతమైనటువంటి యొక్క స్థలంలో ఉన్నది. అది దాని ప్రాతిపదికనే ఇక్కడ కూడా 7 ప్రాకారాలతో అమ్మవారి యొక్క క్షేత్రరాజ్యం విలసిల్లుతూ ఉన్నది. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఆశ్వీజ శుద్ధ ప్రతిపద నుండి విజయదశమి వరకు అమ్మవారికి శరన్నవరాత్రి ఉత్సవాలు, తర్వాత అమ్మవారు ప్రతిష్ఠింపబడినటువంటి యొక్క పాల్గొన బహుళ షష్ఠి, ఆ సందర్భంలో అమ్మవారి యొక్క వార్షికోత్సవం మామూలుగా 3 రోజులు జరుగుతుంది. ఏవైనా పెద్ద కార్యక్రమాలు అయినప్పుడు 5 రోజులు, 7 రోజులు, 9 రోజులు కూడా గొప్ప గొప్ప కార్యక్రమాలు, క్రతువులు అవి నిర్వహించడం ఈ క్షేత్రంలో అమ్మవారి అనుగ్రహంతో జరిగింది. నిరంతరం అన్నదానం ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా వాళ్ళకు పెట్టడానికి. ఇక ప్రతినిత్యం కూడా ఇక్కడ భక్తుల యొక్క సందడి చాలా ఎంతో కన్నుల పండుగగా జరుగుతూ ఉంటుంది. దూర ప్రాంతాల నుండి ఇక్కడికి భక్తులు రావడం, అమ్మను సందర్శించడం, ముడుపులు కట్టడం, ప్రదక్షిణాలు చేయడం, అమ్మ యొక్క అనుగ్రహంతో వాళ్ళ కోరికలన్నీ కూడా సిద్ధిస్తూ ఎంతోమంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతూ ఉన్నాయి. 23 సంవత్సరాల నుండి కూడా అమ్మ అందరినీ ఇక్కడికి రప్పించుకొని వాళ్ళ యొక్క సకల కామలను ఈడేస్తూ ఉన్నటువంటి యొక్క శక్తి రూపిణిగా ఇక్కడ ప్రసిద్ధమైనది.
ఈ 7 ప్రాకారాల మందిరం మళ్ళీ భారతదేశంలో ఇది ద్వితీయ క్షేత్రం. తమిళనాడులో శ్రీరంగంలో ఒకటి, దాని తరువాత మళ్ళీ 7 ప్రాకారాలతో మందిరం ఎక్కడా లేదు, మళ్ళీ ఇక్కడే సిద్ధమైంది. అటువంటి ప్రాశస్త్యం కలిగినటువంటి యొక్క క్షేత్ర రాజము ఈ మహా క్షేత్రం. దీన్ని ప్రారంభమైన తర్వాత 5 సంవత్సరాలకి దక్షిణాంనాయ శ్రీ శారదాపీఠాధీశ్వరులు శ్రీ శ్రీ శంకరాచార్య జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క సుపరిపాలనలో ఈ క్షేత్ర రాజ్యాన్ని వాళ్ళకి అధీనం చేసి వాళ్ళ యొక్క పాలనలో ఈ క్షేత్రరాజ్యం దినదినాభివృద్ధిగా విరాజిల్లుతూ వస్తూ ఉన్నది. శృంగేరికి ఇది అనుబంధమైనటువంటి యొక్క క్షేత్రం. అందువల్ల పెద్దల యొక్క సంకల్పం, పెద్దల యొక్క అనుగ్రహం, అన్నింటికి మించినటువంటి యొక్క అమ్మవారి యొక్క చరణానుగ్రహంతో ఈ క్షేత్రం ఎంతో మహోన్నతంగా విలసిల్లుతూ భక్తులకు కొంగు బంగారమై ఉన్నది. నాకు తెలిసినంత వరకు ఇది అతిశయోక్తి కాదు. ఈ ప్రాంతంలో ఎక్కడ జరగనంతటి మహోత్కృష్టమైనటువంటి ఉపాసన అమ్మవారి యొక్క ఆలయంలో జరిగింది. అయుతచండీ మహాయాగం జరిగింది, కోటి కుంకుమార్చన జరిగింది, శతచండీ యాగము, అతిరుద్ర యాగము, ఇలా అనేక విధములైనటువంటి యొక్క ప్రతి సంవత్సరం ఒక వినూత్నమైనటువంటి యొక్క రీతిలో అమ్మ యొక్క ఉపాసన జరుగుతూ అమ్మ క్షేత్రంలో అటువంటి దివ్య మహిమను ఆ తల్లి తన మహిమతో ఏర్పాటు చేసుకుని కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ తన భక్తులను ఉద్ధరిస్తూ ఉన్నది. అట్లాగే ఆ ఉత్సవాల సమయాలలో వేలాది మంది అన్నదానం చేయటం, నిరంతర భగవన్నామస్మరణ జరగడం, ఇలా ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలతో ఇక్కడి ఉత్సవాలు కొనసాగుతూ ఉన్నాయి. విజయదశమి నాడు రథోత్సవం ఉంటుంది. అందువల్ల భక్తులందరూ కూడా ఇక్కడికి అమ్మ దర్శనానికి విచ్చేసి అమ్మ యొక్క అనుగ్రహానికి పాత్రులై ఇంకా చాలా నిర్మాణం కొనసాగుతూ ఉన్నది. ఇప్పుడు 7వ ప్రాకారం స్థూల రూపాన్ని పొందడం కోసంగా కొంత నిర్మాణం అయింది. ఇంకా దీంట్లో నిర్మాణ కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇక్కడికి సుమారుగా కొన్ని కోట్ల రూపాయల నిర్మాణం జరిగింది. ఇంకా కొన్ని కోట్ల రూపాయల నిర్మాణం ఇందులో ఉన్నది. ఈ మధ్యనే రాజగోపురం ఉత్తర వైపున నిర్మాణం కొనసాగుతున్నది. చేత దీనిని అందరం కూడా ఆరాధించవలసినటువంటి యొక్క అమ్మగా అందరం కూడా దీని అభివృద్ధికి సహకరించి శాయశక్తుల ఈ క్షేత్రాన్ని మనందరికీ కొంగు బంగారంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క గురుతర బాధ్యత కూడా మనందరికీ ఉన్నదని మీ అందరికీ తెలియపరుస్తూ, అందరూ కూడా ఇక్కడ జరిగే ఉత్సవాలలో కానీ లేదా మిగతా సందర్భాల్లో వీలున్నప్పుడు కానీ అమ్మను దర్శించి కృతార్థులు కావలసిందిగా అమ్మ అనుగ్రహానికి పాత్రులై మీరంతా సుఖంగా ఉండాలని నేను అందరినీ స్వాగతిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. స్వామి, ఇక్కడ ఈ రైట్ సైడ్లో ఉన్నారు కదా అమ్మవారు, ఏంటి శివలింగాకారంలో ఉన్నారు కదా, ఏమది? మళ్ళీ ఇప్పుడు ఉద్భవించిందా అమ్మవారు లేకపోతే ప్రతిష్ఠించిందా? అది చెప్పారా? ఈ కోటతో అదొకటి కోట, 4.5 ఎకరాల స్థలంలో కలిగి ఉన్నటువంటిది. కోట చుట్టూ కూడా కోట గోడ ఉన్నది. సుమారు 30 అడుగుల ఎత్తుతో 12-13 అడుగుల వెడల్పుతో చుట్టూ కోట గోడ, 4 దిక్కుల 4 బురుజులు. దీంట్లో మొట్టమొదట చెట్లు, పిల్లలు ప్రవేశించడానికి కూడా భయపడేటువంటి యొక్క ఇటువంటి స్థలంలో అనాదిగా ఇది సుమారు 500-600 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి ఇక్కడ నైరుతి భాగంలో శివాని దేవాలయం అని అది కూడా ఇది ఎన్ని వందల సంవత్సరాల క్రితంలో కూడా తెలియదు. శివాని అమ్మవారి దేవాలయం ఉంది. ఇది ఇక్కడ ఉండడం వల్లనే ఇక్కడ ఒక అమ్మవారి క్షేత్రం, ఇది అమ్మవారు నిలవై ఉన్నది కనుక ఇక్కడ ఒక దేవాలయం కట్టాలి అనే సంకల్పం వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొన్ని సంవత్సరాలు అమ్మవారి విగ్రహం తీసుకురావడం, నవరాత్రి ఉత్సవాలు జరపడం జరిగింది.
అదే క్రమంలో ఇక్కడ క్షేత్రం మధ్యలో ఒక అమ్మవారి ఆలయం కడదా ఉన్న సందర్భంలో మదనానంద సరస్వతి స్వామివారు మహానుభావులను తీసుకొస్తే వారు సమాధి స్థితిలో కొద్దిసేపు వెళ్ళిన తర్వాత ఇక్కడ 7 ప్రాకారాలతో శక్త్యాలయం ఆవిర్భవిస్తుంది, అమ్మ ఇక్కడ ప్రతిష్ఠితం అవుతుంది అని చెప్పడంతో ఈ క్షేత్రం యొక్క ఆకృతి, దీని యొక్క ఆవిర్భావం అప్పుడు రూపం దిద్దుకోవడం జరిగింది. ఇది తర్వాత అక్కడే లక్ష్మీ గణపతి ఆలయం తర్వాత అయింది. మొట్టమొదలు ఉన్నటువంటిది ఇక్కడ శివాని అమ్మవారు, ఆ తర్వాత దుర్గా భవాని అమ్మవారు ఇంత మహోన్నతంగా ప్రతిష్ఠించడం జరిగింది. స్వామి, మీరు ఈ ఆలయ ధర్మాధికారిగా మాకు ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా చెప్పినారు, చాలా సంతోషము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చూస్తున్నారు కదండి భక్తులందరూ ముడుపులు ఎట్లా కట్టినారో, చెట్టుకి యాప చెట్టుకి ముడుపులు కట్టారు. మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్టింగ్లోనే రాగి చెట్టు ఉంది, చూస్తున్నారా? రాగి చెట్టు కింద శివలింగం ఉంది. శివలింగం డోర్ ఓపెన్ చేసుకొని లోపల పోదాం. ఇదిగోండి శివలింగం, ఇవన్నీ కట్టారు చూడండి ముడుపులు. అనుకున్న కోరిక నెరవేర్తే తగిన ఇట్లా ముడుపులు కడతారు ఇక్కడ. ఇదిగోండి శివలింగము, చెట్టు కింద శివుడు. ఇదిగోండి స్టార్టింగ్. ఈ కోటలో ముందు ఇక్కడ శివాని అమ్మవారు వెలిసింది అని అంటారు. ఇగో చూడండి, అప్పుడు రాజుల కాలం కోటలోనే అమ్మవారు ఉన్నారంట ఇక్కడ, శివాని అమ్మవారు. చూడండి, ఇదిగో తీసుకొస్తున్నాను ఇక్కడ చిన్నగా శివలింగ ఆకారంలో ఉన్నారు అమ్మవారు. చూడండి, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుందా లోపల? అదిగో చూడండి శివాని అమ్మవారు అండి, కింద చూస్తున్నారు కదా, అది అదిగోండి శివాని అమ్మవారు. ఇక్కడ శివాని అమ్మవారు. ఈ పక్కనే వినాయకుడి గుడి ఉంది. వినాయకుడు చూడండి, ఇదిగో వినాయకుడు, సిద్ధి వినాయకుడు. ఇదిగోండి వినాయక. జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈ షెడ్ లోపల నిత్యాన్నదానం జరుగుతుంది రోజు. ఈ గుడి చాలా బాగుందండి. ఈ గుడి ఎంతమందికి నచ్చిందో కమెంట్స్ రూపంలో నాకు చెప్పండి. ఎంతమంది చూసినారో కూడా చెప్పండి. తప్పకుండా చూడవలసిన గుడి ఇది, చాలా బాగుందండి.